ఈరోజు స్పెషల్ రైస్ పుడ్డింగ్. రైస్ తోటి పుడ్డింగ్ చేస్తున్నాను. కొన్ని బాదం పప్పు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బాణీలో కొంచెం వాటర్ ఫస్ట్ పోసేసాను, ఎందుకంటే అడుగంటకుండా. అందులో 1 లీటర్ పాలు పోసి 1/2 లీటర్ వాటర్ పోసాను. అంటే 1.5 లీటర్ ప్యాకెట్ పాలు కొంచెం చిక్కగా ఉంటాయి కదా అని ప్యాకెట్ పాలు. 1 కప్పు రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి 1 గంట సేపు. దాని తర్వాత పాలు బాగా మరిగిన తర్వాత అందులో నానబెట్టుకున్న రైస్ వేసి బాగా కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. కలపకుండా వదిలేస్తే అడుగంటుతుంది పాలు. మరోపక్క ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు, బాదం నానబెట్టినవి పీసెస్ చేసి అవి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. మధ్య మధ్యలో పాలు కూడా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతాయి కదా. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. అందులోనే దంచిన యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు కొంచెం చిక్కబడ్డాయి కదా, చూసారా? హాఫ్ అయిపోయినాయి, నిండుగా ఉన్నాయి, కాస్త హాఫ్ అయిపోయినాయి అన్నమాట. ఈ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం దీంట్లో ఒక పొంగైతే వస్తుంది కదా, దీన్ని కలుపుతూ ఉండాలి. మరోపక్క కొన్ని పాలు తీసి పెట్టాను స్టార్టింగ్లోనే. అందులో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి, ఘాట్లు పడకుండా. అస్సలు ఘాట్లు అనేవి ఉండకూడదు. దాన్ని ఈ పాలల్లో కలిపేసాను. చూసారా, దగ్గర పడుతుంది మొత్తం, కొంచెం థిక్నెస్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో 1 కప్పు రైస్, దానికి 1 కప్పు పంచదార వేసాను. మీరు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మేము కొంచెం తక్కువే ఇష్టపడతాం కాబట్టి స్వీట్ తక్కువగానే ఉంచాను. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, వాటిని కలుపుకోవాలి. నేను 3/4 కలిపాను. ఆ 1/4 పక్కన పెట్టాను, ఎందుకంటే లాస్ట్లో గార్నిషింగ్కి యూస్ చేసుకోవచ్చు. అందులోని ఘీ మొత్తాన్ని పోర్ చేసేసాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూసారా ఎలా థిక్గా అయ్యిందో? వేడి మీద ఎలా ఉంది కదా. ఇది కొంచెం కూల్ అయితే ఇంకా దగ్గరకు వచ్చి ఇంకా బాగుంటుందండి. చాలా సూపర్ యమ్మీ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది మొత్తం చూసారా ఎంత బాగుందో? చూడటానికి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా ఎలా చిక్కగా అయిపోయిందో? కలర్ చూసారా అండి ఎంత బాగుందో? స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు 1 కప్పులోకి తీసుకున్నాను. అసలు కలర్ చూస్తే ఇప్పుడే తినేద్దాం అనిపిస్తుంది కదా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా మీరు ఎప్పుడైనా చేసుంటే నాకు కామెంట్ చేయండి. అందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిషింగ్ చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.